మీకు తెలుసు నేను ఒక పర్ఫార్మర్, క్లాసికల్ డాన్సర్ కూడానని. ఆంధ్ర నాట్యం అనేటటువంటి ఒక ఆర్ట్ ఫార్మ్ ఉందండి. అది 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప ఆర్ట్ ఫార్మ్. అవును. దాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వెలికి తీసి ముఘల్స్ వచ్చినప్పుడు దండయాత్ర చేసినప్పుడు అది మరుగున పడిపోయినటువంటి ఒక కళ. టెంపుల్ డాన్స్ ఫార్మ్ అంటే ఆలయానికి సంబంధించినటువంటి ఆర్ట్ ఫార్మ్ అది. ఆగమ, ఆస్థాన, ప్రబంధ అని అనేక అంశాలు కలిగినటువంటి ఒక గొప్ప కళ. రైట్. అది మరుగున పడిపోయింది. అది మరుగున పడ్డదాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, మా గురువు గారు దాన్ని వెలికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారికి అందించారు. విశ్వమంతా అందించారు. అవును. అవును. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సరే అందించారు. అక్కడ దాకా బాగుంది. దాంట్లోని అప్పుడు ఏం పేరు పెట్టాలి, ఆర్ట్ ఫామ్కి ఏం పేరు పెట్టాలి అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, ఇది తెలుగువారి నాట్యం కాబట్టి, తెలుగువారి కళా సంపద కాబట్టి ఆంధ్ర అన్న పేరు వచ్చింది. సబ్సిక్వెంట్ గా లేటర్ స్టేజెస్ లోని బైఫర్కేట్ అయ్యాక ఆంధ్ర తెలంగాణ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆంధ్ర నాట్యం అని అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆంధ్ర నాట్యం అన్న పదంలోని ఆంధ్ర ఉందని ఎంత దురదృష్టం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే, ఎందుకు ఆంధ్ర మహిళా సభ అన్న పేరు కూడా తీసేశారండి. ఎంత పిచ్చితనం అండి. పేరులో ఏముంది నాకు అదే అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. అంటే ఇక్కడ నేను తెలంగాణలో ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నేను 32 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నాను ఇక్కడ. గట్టిగా మాట్లాడితే మా పిల్లలు ఇక్కడే పుట్టారు. చెప్తున్నా మాట వరుసకి. అంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా టీఎస్ బదులు టీజీ చేసేస్తే ఏమవుతుంది? నాకు అదే అర్థం కాదు. జర్నలిస్ట్గా ఏం మార్పులు వచ్చేస్తాయి ప్రజల జీవితాల్లో? రోడ్లు, వాటరు, ఏంటంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇంత ఉంది చేయాల్సింది. అవన్నీ వదిలేసి లోగో మార్చేసి తెలంగాణ తల్లిని మార్చేసి దీని వల్ల ఏమొస్తుంది? పోనీ అవి మారిస్తే ఓకే, సరే. ఒక నేటివిటీ కోసమో లేకపోతే నిజంగానే ఒక విధంగా ఆలోచిస్తే, ఇప్పుడు మనం మన ప్రాంతపు వీరుల గురించి మనము గుర్తు చేసుకోవాలని పదే మాట్లాడుకుంటున్నట్టు, మేబీ వాళ్ళు ఏంటి అన్నది గవర్నమెంట్ ప్రభుత్వంకి దాని వెనక ఉన్నటువంటి ఆశయాలు ఏంటి అన్నది ప్రభుత్వానికి తెలుస్తుంది. డెఫినెట్గా మేబీ ఏమన్నా దాంట్లో కూడా సిగ్నిఫికెన్స్ ఏదో ఉండుండొచ్చు. కొట్టి పడేయడానికి లేదు. ఒక విధంగా నిజంగా మీరు అన్నట్టుగా ఎన్నో పనులు ఉన్నాయి కదా. నేను ఆ పాయింట్ ఒక విధంగా అది అభినందనీయం, ఒక విధంగా చేయాల్సినవి చాలా ఉన్నాయని గుర్తు చేసే విషయం కూడా. సో ఈ కమింగ్ టు ద టాపిక్, ఈ ఆంధ్రనాట్యం అనే పదంలోని ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ పేరులో ఆంధ్ర అని ఉందని రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియంస్ కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. దారుణం. ఎంత దారుణం. ఆర్ట్ ఫామ్ కి ఆర్ట్ కి ఏమిటి ఇవన్నీను? ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది నేమ్. It has nothing to do with linguistical bifurcation. It is an art form. It belongs to Telugu people. ఇది దేశపు యొక్క హెరిటేజ్, ఈ దేశపు యొక్క కళా సంస్కృతి అది. సో ఈ దేశపు యొక్క కల్చర్ అది. ఆలయాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బతికున్నటువంటి కళ. ఇప్పుడు దాన్ని చంపేయడం సమంజసమా? జస్ట్ బికాజ్ అంటే మనలో యూనిటీ లేకపోవడం. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు సపరేట్ అయిపోయి అసలు మనలోనే యూనిటీ లేదని మనం తెలుసుకోవడం తప్ప. మోహిని అట్టం ఎక్కడో పర్ఫామ్ చేసే ఆర్ట్ ఫామ్. అవును. కథక్కళి దేనికో సంబంధించిన, అంటే వేరే వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు కదా, చేస్తున్నారు కదా. అవును కదా. సో మన దేశంకున్న సంపద అదే నటరాజ రామకృష్ణ గారు. నేను ఇప్పుడు ఎవరి గురించి అయితే ప్రస్తావించానో, పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పేరిణి శివతాండవం అనేటటువంటి ఒక ఆర్ట్ ఫామ్ ని కూడా రివైవ్ చేశారు వరంగల్ రామపాలయం నుంచి. ఇవి ఆయనకి 2 కళ్ళలాగా. పేరిణి శివతాండవాన్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. చూస్తే చరిత్రలో చూస్తే ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఇమ్మెచ్యూరిటీ తోటి జరిగేటటువంటి నష్టం ఏంటి? విపరీతం. అసలు మామూలు అది అసలు ఆపలేనిది. అంత కష్టపడి వారు జీవితాన్ని త్యాగం చేసిన ఒక నాట్య తపస్వి. మరి అటువంటి ఆర్ట్ ఫామ్ ఈరోజు చచ్చిపోబోతుంది. ఎందుకు? ఆంధ్ర అన్న పదం ఉండడం వల్ల కేంద్ర సంగీత నాటక అకాడమీలో దాని కోడ్ రావట్లేదు. ఆ కోడ్ వస్తే నేర్చుకునేటటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ రావడం, జాబ్స్ రావడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. చాలా దారుణం. ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. మరి అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయి. ఏం మారింది? ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ తెలుసా మీకు? అంటే మీకు తెలియకుండా ఉండదు. యాజ్ అన్ అడ్వకేట్, మన తమిళనాడు
గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ మాకు 2 భాషలు చాలు. ఒకటి తమిళం, 2 ఇంగ్లీష్ చాలు. హిందీ మేము మాట్లాడాం, హిందీ మాకు అవసరం లేదు అని. అసలు ఇదేమిటి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి ఇంగ్లీష్, తెలుగు లేదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ మాతృభాష ఏదైతే ఉంటుందో దాంతో పాటు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది వాళ్ళకి ఉద్యోగరీత్యాను, ప్రొఫెషనల్గాను, వాళ్ళ డెవలప్మెంట్కు పనికొస్తుంది కదా. మనం తమిళ ఎవరైనా నేర్పిస్తే నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, కన్నడ నేర్పిస్తే హాయిగా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. అంత మాత్రం చేత వేరే భాష నేర్చుకున్నంత మాత్రాన మన భాషను కించపరిచినట్టు ఎలా అవుతుంది? అసలు చాలా తప్పు. కించపరచడానికే అయితే అంటే అలా ఫీల్ అవుతున్నారంటే మాత్రం అది చాలా తప్పు. అబ్సల్యూట్లీ. మాకు వద్దు, ఇంకొక భాషే వద్దు అంటున్నారు. ఒక విధంగా చూస్తే కనీసం వారు వారి రాష్ట్ర భాషని పెట్టుకొని మేము హిందీ నేర్చుకోము అని అంటున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో తెలుగుని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా కొన్ని స్కూల్స్లోనైతే తెలుగులో మాట్లాడితే పిల్లలకు ఫైన్లు వేస్తున్నారు. వీలైతే టీసీ ఇచ్చి కూడా పంపించేస్తున్నారు. అది చాలా మందికి తెలిసిన విషయమే. మరి తెలుగు లాంటి భాషలోని నేను ఎప్పుడో స్కూల్లో నేర్చుకున్నాను. ఏ దేశం ఏగినా, ఎందుకు కాలేడినా, ఏ పీఠం ఏగినా, ఎవరేమనినా, పొగడరా నీ భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఇటువంటి పదజాలాలు లేకుండా, ఇటువంటి కవిత్వాలు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? అసలు నాకు అనిపిస్తుంది మళ్ళీ సంస్కృతం నిజంగానే అదేదో స్కోరింగ్ సబ్జెక్ట్ లాగాను, ఇంగ్లీష్లో రాసిన యాక్సెప్ట్ చేసే విధంగాను ఇలా కాకుండా సంస్కృతం మళ్ళీ మొదలు పెడితే తప్ప. సంస్కృతం అసలు నేషనల్ లాంగ్వేజ్ ఉండాల్సింది. ఉండుంటే చాలా బాగుండేది. దేవనాగరి సరే లేకపోయినా కనీసం ఇట్ ఇస్ అ మ్యాండేటరీ సబ్జెక్ట్ లాగా చేస్తే అప్పుడు కనీసం ఒక చచ్చిపోకుండా ఉంటుంది కదా. చనిపోకుండా ఉండడం ఒక విధంగా పక్కన పెడితే చనిపోకుండా ఉంటుంది డెఫినెట్గా. అంతకంటే ముఖ్యంగా అట్లీస్ట్ కొంచెం ఎంతూజియాజం, ఇంక్విజిటివ్నెస్ ఉన్న వ్యక్తులు కనీసం చదవగలితే. ఇప్పుడు నేనున్నాను, నాకు సంస్కృతం రాదు, ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ఇట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు చెప్పే ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఓ 10 మందికి అవగాహన కల్పించే ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో సంస్కృతం నాకు కానీ వచ్చి ఉండుంటే నేను ఎన్నో గ్రంథాలని చదవగలిగేటటువంటి అవకాశం ఉండేది. అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నా అది ఉపయోగపడి ఇంకా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగేటటువంటి అవకాశం సంస్కృతం కనీసం ఒక లాంగ్వేజ్ లాగా పెట్టితే, లేదా కనీసం తల్లిదండ్రులన్నా నేర్పించేటటువంటి, లేదా చనిపోతుంది, అది అంతరించిపోతుంది సంస్కృతం కూడా. అలాంటివి చేస్తే కానీ ఏం చేయలేము ఇంకా.